శకుని ఇటు కూర్చున్నాడు, ధర్మరాజు గారు అటు కూర్చున్నాడు. అసలు ధర్మరాజు గారు పందెం వేయలేదు. ధర్మరాజు గారికి శకునికి జరిగినటువంటి ఆ జూదంలో ధర్మరాజు గారు చేత్తో పాచికలు ఒక్కసారి కూడా పట్టుకోలేదు. శకునే పట్టుకున్నాడు. పట్టుకుని శకుని పందెం వేశాడు. అన్న పందెం పడింది, గెలుస్తూ వెళ్ళిపోయాడు. పందెం ఒడ్డుతూ ధర్మరాజు వెళ్ళిపోయాడు. అన్నీ ఆయనన్న పందాలే పడ్డాయి కాబట్టి శకుని గెలిచాడు. తను అన్నవి పడలేదు కాబట్టి ధర్మరాజు గారు ఓడిపోయాడు. కాబట్టి అసలు పాచికలు చేత్తో ధర్మరాజు పట్టుకోలేదు. ధర్మరాజు చేత్తో పాచికలు పట్టుకోకపోయినా అది ఒకవేళ కపటంతో కూడిన జూదం అయితే, ఆ కపటంతో కూడినటువంటి జూదం శకుని ఆడాడు అని నిరూపించడం ఎలా? సాక్ష్యమేమి అంటే ఒక్కటే సాక్ష్యం. ఏమిటి ఆ సాక్ష్యం అంటే, జూదానికి ఆ పందెం వేయడానికి పట్టుకునేటటువంటి ఆ పాచికలకి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ఆవిడ పేరు పాశాధిష్టాత్రి అంటారు. చిన్న చిన్న స్థాయి దేవతలు ఉంటారు, వాళ్ళు వశవర్తులు అవుతారు, వాళ్ళు వశం అవుతారు. చాలా దానికి సంబంధించినటువంటి తుచ్చమైన ఆరాధనా విధానం తెలిస్తే వాళ్ళు వశవర్తులు అవుతారు. వాళ్ళ వశవర్తులైతే వాళ్ళు చెప్పిన మాట వింటారు. వాళ్ళు చెప్పిన మాట వింటే ఎవరికి ఆ దేవత వశపడుతుందో వాడు ఏమనుకున్నాడో అదే పడుతుంది తప్ప ఇంకొకడు అనుకున్నది పడదు. అది శకునికి తెలుసు. శకునికి ఆ పాచికలకి అధిష్టాన దేవత అయినటువంటి పాశాధిష్టాత్రీ దేవతని వశం చేసుకున్నాడు. వశం చేసుకున్నటువంటి కారణం చేత ధర్మరాజుని నేను ఓడించగలను అని తెలుసు. ధర్మరాజు గారికి ఆ దేవతని వశం చేసుకున్నటువంటి ప్రయోగం తెలియదు. అటువంటి పని ఆయన చెయ్యలేదు, అందుకని నాతో ఆడలేడన్న విషయం కూడా శకునికి తెలుసు.